ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు ₹1 కోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా ఎంపీ గారు, అనంతపురం ఎంపీ గారు అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు, అలాగే కమిషనర్ గారు వీళ్ళంతా హాజరవ్వడం జరిగింది. మా తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఏవైతే మేము హామీ ఇచ్చామో దానిలో భాగంగా ఈరోజు కేవలం సంవత్సరం కాలంలోనే దాదాపు ఈరోజు 30 కోట్లకు పైగా ఈరోజు అనంతపురంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఈరోజు దాదాపు 20 ఏళ్ళ నుంచి సీసీ రోడ్లు అయితే డ్రైన్లు అయితే పెండింగ్ ఉండే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే బుడ్డప్ప నగరు ఇలాగా 9 కాలనీలకి రోజు మార్చి రోజు నీళ్ళు ఇచ్చేవాళ్ళు. దాన్ని ఈరోజు కేవలం గతంలో ₹1,80,00,000 ఎస్టిమేషన్ వేసింది. దాన్ని కేవలం ₹5 లక్షలతోనే దాన్ని మోడిఫై చేసి ఈరోజు రోజు ఇంటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చాం. అంటే గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ కేవలం డబ్బులు ఎక్కడొస్తాయా, డబ్బులు ఎలా వృధా చేద్దామనే ఆలోచనలతో గతంలో ఎస్టిమేషన్లు కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేపట్టడం జరిగింది. కేవలం డబ్బులు ప్రధానంగా చేపట్టడం జరిగింది. కానీ ఈరోజు మేము ఎంత వీలైతే అంత తక్కువ అమౌంట్తో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా టెక్నికల్గా కానీ మేము ఈరోజు పోవడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్ ఈరోజు అక్కడ బుడప్ప నగర్లో కేవలం ₹5 లక్షలతోనే ₹1,80,00,000 వేసిన ఎస్టిమేషన్ని కేవలం ₹5 లక్షలతోనే అది ఇంటింటికి 9 కాలనీలకి ఇంటింటికి రోజు వచ్చే విధంగా ఈరోజు చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ రోడ్ శివాలయం దగ్గర అయితేమి, అలాగే ఈరోజు ఆజాద్ నగర్లో అయితేమి, ఇవన్నీ అనేకమైనటువంటి సీసీ రోడ్లు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండేది. ముఖ్యంగా ఆజాద్ నగర్లో ఇండిపెండెంట్గా శ్రీలక్ష్మి అనే ఆమె గెలిస్తే ఇండిపెండెంట్గా గెలిచిన దాని నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చెప్తే ఆమె పోకుండా దానికి కేవలం ఇప్పటివరకు ₹1 ఆజాద్ నగర్ 45 డివిజన్కి శాంక్షన్ చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 3వ వర్క్. దాదాపు ₹1 కోటి పైగా ఆజాద్ నగర్లో ఇచ్చి ఈరోజు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ₹30 లక్షల కేవలం ఆజాద్ నగర్లో డ్రైన్లు అయితేమి, సీసీ రోడ్లు అయితేమి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు మా మున్సిపాలిటీ పరిధిలో తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా మా ఎంపీ గారిని ఈరోజు మార్నింగ్ అని కోరడం జరిగింది. డ్వాక్రా వాళ్ళకి ఏవైతే మీటింగ్లు పెట్టుకోవడానికి ఏవైతే మాకు సదుపాయాలు లేవని చెప్పేసి అడగడం జరిగింది. మా ఎంపీ గారు కానీ ఈరోజు ఆ డ్వాక్రా వాళ్ళకి సంబంధించిన షెడ్స్ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. అవి కానీ త్వరలోనే ఎస్టిమేషన్ లేపించేసి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కానీ పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం గౌరవ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎన్నికల హామీలో భాగంగా అనంతపురం నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు, ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా మంచినీటి సమస్య ఉన్నటువంటి 9 కాలనీల్లో రోజు మార్చి రోజు వచ్చేటువంటి మంచినీరుని ప్రతిరోజు ఇచ్చేట్లుగా ఈరోజు పంపులన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా అనంతపురం నగరం దాదాపు 98 లక్షలు విలువ చేసేటువంటి రోడ్ల నిర్మాణం కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని పరుగులు తీస్తున్నారో అదే పరుగులో భాగంగా అనంతపురం నగరాన్ని కూడా విస్తరింపజేసేటువంటి పరిస్థితులలో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి అనంతపురం నగరాన్ని సుందరంగా అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ నిధులతో కూడా కొన్ని కార్యక్రమాలు అనుకుంటున్నాము. ఇద్దరు కూడా కూర్చొని అనంతపురం నగరంలో ఇంకా సుందరీకరణ చేయడం కోసము ఎలాంటి అవసరమైన పనులు చేపట్టాలో కమిషనర్ గారు అందుకు చర్చ చేసుకొని మంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తాం. అదేవిధంగా అనంతపురం నగరంలో ఈరోజు ఎక్కడ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమం ఒకే రోజు ₹98 లక్షల విలువ చేసేటువంటి పనులను ప్రారంభం చేసేటువంటి అవకాశం ఈరోజు మా అందరికీ లభించింది. తప్పకుండా అనంతపురం నగరాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం తెలియజేసుకుంటాం. మేము చాలా అదృష్టవంతులము. ఎందుకంటే మాకు 2 కన్నుల ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అభివృద్ధిని తీసుకెళ్తున్నారు. ఆజాద్ నగర్లో గత 4 ఏళ్ళ 6 నెలల నుంచి ఒక్క వర్క్ చేసిన పాపాన లేదు, ఒక గంప మట్టి ఎత్తిన పాపాన పోలేదు. మేము ఎమ్మెల్యే గారిని అడిగిన వెంటనే ఆయన చొరవ చూపించి 30 లక్షల వర్కులు జరిగినాయి, 40 లక్షల వర్కులు జరుగుతున్నాయి. త్వరలోనే 60 లక్షల వర్కులు టెండర్లు ఇస్తున్నారు. దాదాపుగా ₹1,70,00,000 వర్కులు మా ఆజాద్ నగర్కి ఇవ్వడము మాకు చాలా అదృష్టము. ఇలాంటి ఎమ్మెల్యే, ఎంపీ ఉండడము. కాబట్టి మేము ఆజాద్ నగర్ ప్రజల తరపున వాళ్ళిద్దరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ.